చిన్న అభిప్రాయం అంతే సార్. కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపించింది? సూపర్గా ఉంది. అంతేగాని దొంగ మాటలు దొంగ అబద్ధాలు మాట్లాడేది లేదు కూటమి ప్రభుత్వానికి. ఒక వైఎస్ఆర్ పార్టీకే ఉండదు అలాంటి. అంత తప్ప అన్ని అబద్ధాలు చేసి మొత్తం అబద్ధాలే, ఏమీ లేదు. అమ్మ ఒడి అన్నాడు, అయ్యి అన్నాడు, ఇయ్యి అన్నాడు. దేనికన్నా ఇచ్చాడా? కరెక్ట్గా ఇచ్చారా? దేనికన్నా కరెక్ట్గా ఇచ్చాడా? ఇవ్వకోకుండా నెలకి కూటాయించి తగ్గించి ఇచ్చాడు. అదే ఇప్పుడు పెన్షన్ అన్నారు, పెన్షన్ అన్న తర్వాత 3000 అన్నారు. తర్వాత ఎలా ఇచ్చాడు? 5 సంవత్సరాలకి ఎంత ఇచ్చాడు? 250 అలా ఇచ్చాడు. మరి ఎందుకండి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలుతారు? పోలం బాకండి. స్వామి, మరి ఇప్పుడు చూసుకుంటే పథకాలు గత ప్రభుత్వంలోనే వచ్చాయి అంటున్నారు కదా. గత ప్రభుత్వాలు కాదు, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి అప్పటి నుంచి ఉన్నాయి పథకాలన్నీ. ఏమైనా కొత్తగా పెట్టినాయి కాదు, కొత్తగా తీసుకొచ్చినాయి ఏం కాదు. రాష్ట్రంలో ఎవరైతే ఇంట్లోంచి తీసుకురారు, ఎవరు తీసుకురారు. గవర్నమెంట్ సొమ్మే తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. అంతేగాని ఎవరిలో నుంచి తీసుకొచ్చి ఇస్తున్నారు పథకాలు? వాళ్ళు సొంతకి ఇస్తున్నారు. ఎవరన్నా గవర్నమెంట్ సొమ్ము పెద్దలకు ఇస్తున్నారు అంతే తప్ప పథకాలంటే కొత్తగా ఏం పెట్టలేదు. కొత్తగా తీసుకొచ్చి వాళ్ళ ఇళ్లలోంచి పొలాలు చాలా ఇదివరకు అంటే కమ్యూనిస్టులు అంటే మామూలు ఇదివరకు నాయకులు, కాంగ్రెస్ నాయకులు కానీ కమ్యూనిస్ట్ నాయకులు కానీ ఏదైనా సరే లేని పెద్దలు చూసేవాళ్ళు. ఒక ఆస్తులు ఇళ్ళు లేకపోయినా పొలాలు లేకపోయినా ఈ 2 ఎకరాలు మీరు కౌలు చేసుకుంటారా బాబు, మీరు బతకంటారా బాబు అనేవాళ్ళు. ఇప్పుడు అదేమి లేదు. ఇప్పుడేంటి గవర్నమెంట్ సొమ్ము జగనానికి ఇస్తున్నారు, అంతకు తప్ప ఏమి లేదే. ఏం చేశారు? పథకాలంటే సొంతయ్యా? ఇంట్లో ఏమైనా పొలాలు అమ్మేసి ఇస్తున్నారా జనానికి? ఇవ్వట్లేదు కదా. గవర్నమెంట్ సొమ్ము పెద్దలకు ఇస్తున్నారు. పెద్దలంటే గవర్నమెంట్, మా సొమ్ము మాకు ఇస్తున్నారు. ఓకే సార్.